హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో పచ్చి వేరుశెనగకాయల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ఉడకబెట్టుకోవచ్చో చూపిస్తున్నానండి. బయట మనం ఉడకబెట్టిన వేరుశెనగకాయలు కొనుక్కొని తింటూ ఉంటాము. ఇంట్లోనే హెల్తీగా వాటిని ఎలా ఉడకబెట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఉడకబెట్టుకున్నట్లయితే బయట కొన్నప్పుడు ఎలా అయితే ఉంటాయో ఇంట్లో కూడా సేమ్ అదే టేస్ట్ తోటి వస్తాయి. ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి పచ్చి వేరుశెనగకాయలను తీసుకోండి. నేను ఇక్కడ 1/2 kg వరకు తీసుకున్నానండి. వీటిని వాటర్ తోటి నీట్గా 3 to 4 times వాష్ చేయాలి. ఇక్కడ నేను తీసుకున్న వేరుశెనగకాయలకి మట్టి కొంచెం తక్కువే ఉంది కాబట్టి 3-4 సార్లు వాష్ చేసుకుంటే క్లియర్ అయిపోయింది. అదే మట్టి కానీ వేరుశెనగకాయలకి ఎక్కువగా అంటుకున్నట్లయితే ఒక 5 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకున్నట్లయితే ఈజీగా ఇది క్లియర్ అయిపోతుంది. వీటిని కడుగుతున్న వాటరు మురికిగా లేకుండా తేటగా అయ్యేంత వరకు వేరుశెనగకాయలని నీట్గా వాష్ చేసుకోండి. అప్పుడే మనకి తింటున్నప్పుడు ఇసుకేమీ తగలకుండా ఉంటుంది. వీటిని వాష్ చేసే విధానం కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా వాష్ చేయాలి. నీళ్ళని వంపకుండా కాయల్ని కడిగి వేరొక గిన్నెలోకి మార్చుకొని ఈ వాటర్ని పారబోసుకోవాలి. చూసారు కదా, మట్టి అనేది ఈ విధంగా వస్తుంది. అడుగున చాలా ఇసుక అనేది ఉంటుందండి. ఇదే విధంగా 2-3 సార్లు వాష్ చేసుకొని వాటరు తెల్లగా వచ్చేంత వరకు మనం వాష్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ తేటగా వచ్చేంత వరకు వేరుశెనగకాయలని వాష్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి వేరుశెనగకాయలని వేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ప్రెషర్ కుక్కర్లోకి వేరుశెనగకాయలను వేసుకున్న తర్వాత ఇందులోకి వేరుశెనగకాయలు మునిగేంత వరకు వాటర్ని తీసుకోండి. ఈ విధంగా వాటర్ని పోసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కల్లుప్పుని వేసుకోండి. ఇందులోకి ఉప్పు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఉప్పు లేకపోతే ఇవి చప్పగా ఉంటాయి. ఉప్పు వేయకపోయినా, ఉప్పు సరిపోకపోయినా కూడా టేస్ట్ అయితే అస్సలు ఉండదు. దీంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు అనేది పడుతుందండి. కుక్కర్కి మూత పెట్టుకొని దీన్ని గ్యాస్ మీద పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని మీడియం టు హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వండి. ఈ వేరుశెనగకాయలు ఎక్కువగా కుక్ అయినా కూడా టేస్ట్ అయితే అస్సలు ఉండదండి. మీడియం టు హై ఫ్లేమ్లో 2 లేదా 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ విజిల్స్ రాకూడదు. 1 విజిల్ వచ్చినా కూడా సరిగా ఉడకదు. 2 లేదా 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ఆవిరిపోనివ్వండి. పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత కుక్కర్కి మూత తీసి వీటిని ఒక స్ట్రైనర్లోకి వేసుకొని వాటర్ మొత్తం వంపేయండి. చూశారు కదా, ఇంట్లోనే ఈజీగా వేరుశెనగకాయలని ఈ విధంగా ఉడకబెట్టుకోవచ్చు. పెట్టిన వేరుశెనగకాయలను బయట మనం కొనుక్కొని తింటూ ఉంటాం. వాళ్ళైతే ఏ వాటర్ యూస్ చేస్తారో మనకు తెలియదు. అదే ఇంట్లో మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. ఈ వేరుశెనగకాయల్ని ఒలిచి చూపిస్తాను చూడండి. ఓవర్గా కుక్ అవ్వకుండా, గట్టిగా లేకుండా మీడియంగా ఈ విధంగా ఉంటే మనకి తినడానికి బాగుంటుంది. వేరుశెనగకాయలని ఇలాగే ఒలుచుకొని డైరెక్ట్గా తినొచ్చు. లేదంటే వీటిని ఒలుచుకొని పల్లీ చాటు కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.